ఈ రోజుల్లో రాజకీయాల్లో స్థాయి తగ్గిపోతుందనే భావన కలుగుతోంది. ఒక వ్యక్తి గురించి, ఒక పార్టీ గురించి నేను ఒక ప్రభుత్వం గురించి మాట్లాడడం లేదు, మాట్లాడను కూడా. రాజకీయాల్లో హుందాస్థానం తగ్గిపోతుంది. పార్లమెంటు, శాసనసభలు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, ఆ యొక్క వాటిలో జరిగే చర్చలు, వాటి స్థాయి తగ్గిపోతుందనే ఆందోళన ప్రజల్లో ఎక్కువగా ఉంది. మాట్లాడే మాట, వాడేంటి యొక్క భాష, వ్యవహరించేంటి యొక్క తీరు, వీటి పట్ల అందరూ సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. చట్టసభలకు వెళ్ళి చూపించి మనము బుద్ధి బలాన్ని ఉపయోగించాలా, భుజి బలాన్ని కాదు. భుజ బలం కోసం అది తాలింకానా కాదు. కానీ మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కోపతాపాలు ఎక్కువైపోయి, నిజమైనవో లేకపోతే కేవలం చూపించడానికో, ఇతరులను మెప్పించడానికో కొంతమంది బయటకు రాని సంగతి చూస్తూ ఉంటాడు. బయట ఉన్న వాడిని గెలిపించి మనం లోపలికి పంపిస్తే వాడు తన పాత బుద్ధి వదిలిపెట్టలేక బయటకు రా చూసుకుందామని చెప్పండి. ఏంది పద్ధతి? ఎక్కడికి పోతున్నాం మనం? చొక్కాలు మడిచి రా చూద్దామని. ఆ విమర్శల్లో కూడా వాళ్ళు పార్టీలను, సిద్ధాంతాలను, వాళ్ళ విధానాల్లో ఎక్కడ మనం భేదాభిప్రాయం ఉందో దాన్ని చక్కగా నిర్మోహమాటంగా చెప్పాలా, నిక్కచ్చిగా చెప్పాలా. కానీ పరిధులు దాటి వాళ్లే కాకుండా వాళ్ళ పూర్వీకుల గురించి, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడి మనం స్థాయి దిగజార్చుకుంటున్నాం. ఇది చాలా ముఖ్యం. ఇది చాలామందికి, అందరికీ ఆందోళన కలిగిస్తుంది, బాధ కలిగిస్తుంది. నేను శాసనసభ్యుడిగా ఉన్నాను, పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను, గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నాను, పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్నాను, పార్లమెంటు వ్యవహారాల మంత్రిగా ఉన్నాను, ఒక రాజకీయ పార్టీకి అధికార పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. నేను ఇందాక మన రమేష్, నాని వీళ్ళు చెప్తున్నట్టుగా చిన్నతనంలో ఓనామాలు చిన్నప్పటి నుంచి నేర్చుకొని గోడలపై రాసి జెండాలు కట్టి మైకులు పట్టుకొని మాట్లాడి మన గ్రామానికి, మన పట్టణానికి శ్రీమాన్ అటల్ బిహారీ వాజ్పేయి వస్తున్నాడు, మీరందరూ రండి, ఆ సభలో పాల్గొనండి చెప్పేవాడిని చిన్నప్పుడు, నేను స్టూడెంట్గా ఉండి కూడా. అలాంటి వ్యవహరించిన నేను ఒకరోజు అదే అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ గారి మధ్య కూర్చొని అఖిల భారత అధ్యక్షుడిగా అధికార పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఆ అవకాశం కూడా లభించింది. ఆ తర్వాత ఇవాళ భారతదేశంలో 2వ రాజ్యాంగ బాధ్యత లభించింది. ఈ బాధ్యతలు లభించినప్పుడు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన శైలి, మన పద్ధతి, మన ఇంపాక్ట్ అంటారే కొంతమంది ఇంగ్లీష్లో, దాన్ని జనం మీద పడేట్టుగా చూడాలంటే అది మన ప్రవర్తన మీద, మన నడవడిక మీద, మన వ్యవహార శైలి మీద ఆధారపడి ఉంటుందనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. ప్రతి రాజకీయ నాయకుడికి నా సలహా ఒకటే, ప్రతిరోజు సాయంత్రం పడుకునే ముందు ఒక్కసారి ఇవాళ నేను ఏం చేశాను, న్యాయం చేయగలిగానా, బాధ్యతకు ఏదైనా పొరపాటు జరిగాయా, లోటుపాట్లు జరిగాయా, వాటిని మనం ఎలా సరిదిద్దుకోవాలని ఒకసారి ఆలోచించుకోగలిగితే మనం పైకి వెళ్ళే అవకాశం. వారసత్వంతో కాదు, జవసత్వంతో ముందుకు వెళ్ళాలి. కష్టపడే తత్వం కావాలా, క్రమశిక్షణ కావాలా, సామాజికమైన దృక్పథం కావాలా. దురదృష్టవశాత్తు రాజకీయాల్లో అది తక్కువ అవుతుంది. కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, భాష పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎప్పుడు చెప్తున్నా, మళ్ళా చెప్తాను, వాళ్ళకి కోటేశ్వరరావు గారి యొక్క మంచి వ్యక్తి యొక్క జీవితాన్ని మనం స్మరించుకునేటప్పుడు కులము అనేది మన చేతిలో ఉండేది కాదు, వచ్చింది ఇప్పుడు. దాని గురించి మనం అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లే. కానీ కులతత్వం మంచిది కాదు, మతతత్వం మంచిది కాదు, ప్రాంతీయ తత్వం మంచిది కాదు. ఈ తత్వాన్ని మార్చుకొని, మనస్తత్వాన్ని మార్చుకోకపోతే దేశం బలహీనం అవుతుంది. అటక్ నుంచి కటక్ వరకు, కన్యాకుమారి కాశ్మీర్ వరకు మొత్తం భారతదేశంలో ఉన్న అందరం కూడా వేషం, భాష వేరైనా మనమంతా భారతీయులమే. ఆఖరికి మన దేశ రక్షణ కోసం, సమైక్యం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలనే భావన. దేశం అంటే ఏంది? సరిహద్దా? ఆ భౌగోళికమైన భూమి కాదు. దేశం అంటే మనుషులు. ఆ మనుషులు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. అందుకని దాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్, ఈ 4 చాలా ముఖ్యం. మనం ఎన్నుకునేటప్పుడు, ఎంపిక చేసేటప్పుడు, చూసేటప్పుడు, ఆరాధించేటప్పుడు, అభిమానించేటప్పుడు ఇవి 4 ఉన్నాయా లేదా ఆ వ్యక్తికి అని గుర్తించాలి మనం. కానీ దురదృష్టవశాత్తు ఆ క్యారెక్టరు, క్యాలిబరు, కెపాసిటీ, కాండక్ట్ 4 C's అంటాను నేను. ఆ 4 C's బదులు కొత్త 4 C's కనిపెట్టారు ఇప్పుడు. ఏందయ్యా అంటే క్యాస్టు, కమ్యూనిటీ, ఆ తర్వాత క్యాషు, ఆ తర్వాత క్రిమినాలిటీ.
4 Cs బదులు ఒరిజినల్ 4 Cs కొత్త Cs వస్తున్నాయి. ఇప్పుడు వీటి వలన దేశం బలహీనపడుతుంది, వ్యవస్థ బలహీనపడుతుంది, ప్రజల్లో చీలికలు వస్తాయి. అందుకని కులము కన్నా గుణము మిన్నా దాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఇవాళ అందరూ మనం ఇక్కడ ఎందుకు ఆయన కీర్తిస్తున్నాం? ఆయన గుణాన్ని చూసి, ఆయన గుణగణాన్ని చూసి. మన తర్వాత కూడా మనం గుర్తుపెట్టుకోవాలంటే మన గుణాన్ని చూసే. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. కీప్ కాంటాక్ట్ విత్ ద పీపుల్. ఈ మధ్య గడప గడప ప్రోగ్రాం అన్నాడు ముఖ్యమంత్రి గారు, సంతోషం. ముఖ్యమంత్రి గారు చెప్పినా చెప్పకపోయినా కొంతమంది గడప గడపకి వెళుతున్నాడు. ఇప్పుడు శ్రీధర్ ఉన్నాడు మన ముందు కూర్చొని, ఇంటింటికి వెళుతున్నాడు. వెళ్ళాలా? ఇంటింటికి వెళ్ళాలా? ఎలక్షన్ అప్పుడు కాదు, మామూలు అప్పుడు వెళ్ళాలా. వాళ్ళతో కూర్చోవాలా, వాళ్ళని కనుక్కోవాలా, వాళ్ళ విషయాలు వినాలా, ఏం జరుగుతుంది, చెప్పింది కింద జరుగుతుందా లేదో చూడాలి. ఇన్ పాలిటిక్స్, ఇన్ గవర్నెన్స్, విచ్ ఎవర్ గవర్నమెంట్ ఇట్ ఈస్, గవర్నెన్స్ డెలివరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డెలివరీ చెప్పింది కింద వాడికి చేరిందా లేదా, అమ్మా నీకు వచ్చిందా, అక్క నీకు వచ్చిందా, నీ చేతికి చేరిందా అని కనుక్కొని రాకపోతే అది వచ్చేటట్టుగా చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల పైన ఉంది. ఇప్పటికే చాలా సమయం నుంచి మీరంతా ఓపిక పడుతున్నారు. ఇందాక వేలాదిగా అసలు బహుశా నేను ఇంతకుముందు ఎప్పుడు చూడని విధంగా నెల్లూరు జనం అంతా తరలి వచ్చారు. అన్ని చోట్ల చాలా పెద్ద పెద్ద కొత్త కొత్త ఏర్పాటు చేయించి బరువు మంచిది కాదు, మోయలేని బరువు మంచిది కాదు. కింద నిలబడి శ్రీధర్ డైరెక్షన్ ఇస్తున్నాడు, దించండి, ఒకరు దించండి, ఇక్కడ ఆపండి అంటే. బరువు మరీ ఎక్కువైతే మీ అందరికీ తెలుసు ఏమవుతుందో కూడా. అందుకని బరువు అంత ఎక్కువ పెంచకూడదు. ఈ రాజకీయాల్లో నీతిగా ఉంటే, ఒక రీతిగా ఉంటే, ఒక పద్ధతిగా ఉంటే, దానికే నేను చెప్తాను, ఇఫ్ యూ హ్యావ్ క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్, యూ విల్ ఎక్సెల్. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఉండాలి. గుణము, కులము కన్నా గుణము మిన్నా, ధనము కన్నా గుణము మిన్నా, అది గుర్తుపెట్టుకోవాలా. ఈ క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాండక్ట్ మధ్యలో కొత్తగా ఈ మధ్య క్యాస్టు, కమ్యూనిటీ, క్యాషు, క్రిమినాలిటీ ఇవి వచ్చాయి. వాటిని ఎంత తొందరగా మనం తొలగించుకుంటే అంత మంచిగా మన ప్రజాస్వామ్యం బలపడుతుంది. సో దయచేసి అందరూ అలాంటి వ్యక్తులను, క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఉన్న వ్యక్తులను ప్రోత్సహించండి. నీతిగా, రీతిగా నడుచుకునే ప్రజాప్రతినిధులను ప్రోత్సహించండి. నేను ఇచ్చేంటి ఒక పిలుపదే.